నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బైపోల్పై ప్రధానంగా చర్చ నడుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క ఎన్నికల్లో ఇలాగైనా గెలవాలి, గెలిచి నీరాలని కూడా ప్రధాన పార్టీలు అయితే దృష్టి పెట్టాయి. ఇదే సందర్భంలో చాలా అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఒకవైపు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నిరుద్యోగుల అంశం వస్తుంది, అలాగే ఓట్ చోరీ అనే అంశం వస్తుంది. ఇలా చాలా అంశాలు వస్తున్న నేపథ్యంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియా సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ప్రధానంగా మీరు కూడా అబ్జర్వర్గా జూబ్లీహిల్స్లో కూడా తిరుగుతున్నారు. అయితే తాజాగా ఒక కీలకమైన అంశం వచ్చింది. బీఆర్ఎస్ అయితే మాత్రం ఓట్ చోరీ కాంగ్రెస్ చేస్తుంది. ఒకే ఇంట్లో దాదాపు 50 ఓట్లు ఎట్లా ఉంటాయి, ఒకే ఇంట్లో 30,000 ఓట్లు ఎట్లా ఉంటాయి, చాలా ఓట్లు అయితే ఉంటున్నాయి. నిజంగా ఒకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పిలిపిస్తుంటే ఇక్కడే ముందు ఓట్ చోరీ జరుగుతుందని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? మనం ఈ విషయాన్ని ప్రశాంతంగా గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో అవి 2023 ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతుందో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అప్పుడు తయారు చేయబడ్డ ఓటర్ లిస్టు ఆధారంగా నిర్వహించబడుతున్నాయి. 2023లో అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంది. కాబట్టి ఎన్నికల లిస్టు తయారీ ఏదైతుందో దానికి సంబంధము ఉంటే బీఆర్ఎస్కి ఉంటుంది, లేదా బీజేపీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు అక్కడ ప్రతిపక్షంలో ఉంది, అప్పుడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బేసికల్గా బ్లేమ్ చేయాలనే ఆరోపణ ఏదైతుందో అదేమవుతుందంటే సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుందో అది జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు పాపం బీఆర్ఎస్ యొక్క భయం ఏంటంటే గల్లీ గల్లీ మే షౌర్ హే, నవీన్ యాదవ్ కా జీత్ హే. అంటే ప్రతి గల్లీ ఏం చెప్తా ఉందంటే ప్రతి గల్లీలో వచ్చే నినాదం ఏంటంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవబోతున్నానని. కాబట్టి మనకి నవీన్ యాదవ్ గారి గెలుపును తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ గెలుపు వేవులను చూసి బెంబేలెత్తిపోయి బీఆర్ఎస్ ఒక అబద్ధ ప్రచారం చెప్పింది. నేను బీఆర్ఎస్ను ఛాలెంజ్ చేస్తున్నాను. బీఆర్ఎస్ను నేను బేసికల్గా ఈ మీడియా ద్వారా నేను వాళ్ళకు చెప్తున్నాను, నిజంగా ఎన్నికల లిస్టులో అవకతవకలు ఉంటే వెంటనే పోయి కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పీల్ చేయండి. నిజంగా ఇంకా ఆనెస్ట్గా మాట్లాడాలంటే ఆ రోజుల్లోనే గోపీనాథ్ గారి మీద ఉన్న స్వర్గీయ గోపీనాథ్ గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే అనేక మంది సినిమా కార్మికులను పట్టుకొచ్చి ప్రధానంగా జూబ్లీహిల్స్లో ఓటర్గా నమోదు చేశాడన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అవి నిజమేంతో అబద్ధమేంతో ఉన్నది కేంద్ర ఎన్నికల సంఘము, రాష్ట్ర ఎన్నికల సంఘం నిగుదేలా. అవి అక్కడ జనంలోకి పోయినప్పుడు జనం చెప్తున్న అభిప్రాయాలు అవి. కాబట్టి 2024లో అధికారంలోకి వచ్చిన మేము 2023 చివరంటే దాదాపు 2024 అధికారంలో వచ్చిన మాకు ఎన్నికల లిస్టుతో సంబంధం ఉండదు. మేము కొన్ని సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కొత్త ఓటర్లను నమోదు చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గారు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ ప్రయత్నం చేసింది. మరి వాళ్ళు చెప్తున్న ఓటర్ లిస్టు సంబంధించిన వివరణ ఈరోజు ఎన్నికల సంఘం క్లియర్గా చెప్పింది. అక్కడ ఒకప్పుడు అక్కడ ఆ ఓట్లు ఎందుకు ఉండే అన్న వివరణ కూడా ఇచ్చింది. ఆ వివరణతో సంతృప్తి చెందకుంటే కేంద్ర ఎన్నికల సంఘంకో రాష్ట్ర ఎన్నికల సంఘంకో పోయి ఫిర్యాదు చేసే బాధ్యత ఎవరికి ఉందంటే బీఆర్ఎస్కి ఉంది. ఆ బాధ్యతను మర్చిపోయి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్న నిజాన్ని జీర్ణం చేసుకోలేకుండా బీఆర్ఎస్ బెంబేలెత్తిపోయి వాళ్ళు నేల మీద ఆకాశం మీద సాము చేయలేకుండా మధ్యన సాము చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వాళ్ళ యొక్క మాటలు విశ్వసించే అవకాశం ఉండదు. సార్, ఒకవేళ బీఆర్ఎస్ఏ ఆ ఓట్లు చేయించింది అనుకుంటే, ఒకవేళ మాగంటి కానీ అప్పుడున్న పరిస్థితి చేయించింది అనుకుంటే, ఒకవేళ ఇలాంటి అంశాలు కానీ ఆరోపణలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు భూమరంగా వాళ్ళకే నష్టమయ్యే అవకాశం కూడా ఏ ధైర్యంతో వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది? కాబట్టి బీఆర్ఎస్కి గ్రౌండ్ రియాలిటీ తెలియట్లేదు. వాళ్ళు గ్రౌండ్ వదిలిపెట్టి చాలా కాలమైంది. వాళ్ళ నాయకులు హైదరాబాదు, ట్విట్టరు, సోషల్ మీడియా దాటి ప్రజల్లోకి పోవడం మానేసి చాలా కాలమైంది. ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మేము ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారు. అందుకోసం వాళ్ళు ఏమనుకుంటారంటే భ్రమల్లో గెలుస్తాం అనుకుంటున్నారు. భ్రమల్లో ఎప్పుడు గెలవరు, వాస్తవాల మీద గెలవాలి. మేము గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి ప్రజలు మాతో ఉన్నారు. వాళ్ళు ప్రజల్లోకి పోలేని వాళ్లకు అబద్ధాలను నిజాలుగా మార్చి గోబెల్స్ ప్రచారాన్ని కనుక చేస్తే ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే నిజమైద్దని నానుడు ఏదైతుందో అది నిజమవుద్ది అనుకుంటున్నారు. అబద్ధమే ఉంటుంది. రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ సీట్ కైవసం చేసుకోబోతుంది. ఇక నిరుద్యోగులు మాత్రం మేము ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడానికి మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, అందుకోసం మా యొక్క నిరసనను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చూపిస్తాం, అందుకనే 100ల కొద్ది నామినేషన్లు కూడా వేస్తామని కూడా నిన్న అంటే సోమవారం కూడా ప్రకటించారు. నిన్న కొన్ని సందర్భాలు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక నిరుద్యోగుల పట్ల గతంలో మీరు అండగా ఉంటూ ప్రస్తుతం కూడా భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు? భారతదేశ రాజ్యాంగం రాజకీయ హక్కుల్ని, రాజకీయ బాధ్యతల్ని ప్రజలందరికీ సమానంగా పంచింది. ఎవరి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకున్నది. ప్రభుత్వం పబ్లిక్ పాలసీని అట్లాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను ఏర్పాటు చేసింది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ, వర్తమానంలో కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దాని మీద ఎక్సైజ్ జరుగుతుంది. ఆ ఎక్సైజ్ శాంతకుమారి గారి ఆధ్వర్యంలో మొత్తం ఉద్యోగుల గణాంకాలు జరుగుతున్నాయి. అందులో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఉన్నారు, ఆ లెక్కలు క్లియర్గా రేపో మాపో అవి వెలుగులోకి రాబోతున్నాయి.
ఆ రిపోర్ట్ కంప్లీట్గా వచ్చి ఆ రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా చెప్పారు. ఈరోజు నిజమైన నిరుద్యోగులు ఉద్యోగ ఆకాంక్షతో ఉన్న వాళ్ళందరూ కూడా లైబ్రరీలలో, స్టడీ హాళ్ళల్లో, రూమ్లలో, ఇళ్లలో చాలా సీరియస్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యతను, వాళ్ళకు సంబంధించిన ఖాళీగా ఉన్న నోటిఫికేషన్లను తీసుకునే బాధ్యత గవర్నమెంట్దే. ఖచ్చితంగా నోటిఫికేషన్లు వేయడానికి సంబంధించిన రంగమే సిద్ధమవుతుంది. విద్యార్థులందరూ కూడా సిన్సియర్గా చదువుకొని ఉద్యోగాలు వాళ్ళకు కూడా మెరిట్ ప్రకారం సాధించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతగా నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకు అంటే నిరుద్యోగుల విషయంలో కానీ, అలాగే జాబ్ క్యాలెండర్ విషయంలో, నోటిఫికేషన్ విషయంలో చాలాసార్లు ప్రకటనలు వచ్చాయి. అంటే మంత్రులు కానీ, కీలకంగా ఉన్న వ్యక్తులు కానీ త్వరలో ప్రకటన చేశారు. కానీ వాస్తవంగా మాత్రం మరింత ఆలస్యం అవుతుంది. దీనికి ఒక నిరాశ, నిస్పృహ కూడా నిరుద్యోగులు కనిపిస్తుంది. వాళ్ళకేం చెప్తారు? అంటే నిశ్చితంగా జరుగుతున్న పరిణామాలను గమనించే వాళ్ళు ఎవరైనా కూడా ఆశాభావకంగానే ప్రిపేర్ అవుతారు. ముఖ్యమంత్రి గారు, అట్లాగే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏంటంటే మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం, పోతామని. ఇక్కడ జరుగుతుంది అంటే కోర్టులో కొంతమంది కావాలని కేసులు వేయడం వల్ల, కేసులలో కొన్ని ఉద్యోగాలు ఉండడం వల్ల కొంత జాప్యం జరుగుతున్నమాట వాస్తవమే. అట్లాగే ఎస్సీ వర్గీకరణ కోసం మేము ఏదైతే ఒక సామాజిక న్యాయాన్ని సాధించాలనుకున్నామో అది కారణం మళ్ళీ కమిటీ వేయడం, దాంతోపాటుగా కోర్టు కేసుల వల్ల కొంత జాప్యం జరుగుతున్నమాట వాస్తవమే. దానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడబోతుంది. డెఫినెట్గా నోటిఫికేషన్ల కోసం కానీ, అట్లాగే మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఒక క్లారిటీతో కూడుకున్న ప్రకటన కోసం ప్రభుత్వం, పార్టీ సిద్ధంగా ఉందని డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి డెఫినెట్గా చదువుకున్న విద్యార్థులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఖాళీగా ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని నింపడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. అదే ఇంటింటికి తిరుగుతాము, కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేసేలాగా, ఓటు వేసేలాగా మేము చేస్తాము, పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తామని కూడా నిరుద్యోగులు అంటారు. దీని ఇంపాక్ట్ ఏమన్నా మీ ఎన్నికలపైన ఉంటుందా? అంటే జనరల్గా ఎన్నికలను అనేక అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే ఏమైందంటే అక్కడ అభివృద్ధి అనేది ప్రధాన ఎజెండాగా పోతుంది. కాబట్టి మేము అభివృద్ధి ఎజెండాను మేము ప్రధానంగా తీసుకున్నాం. బీఆర్ఎస్ సానుభూతి ఎజెండాను ప్రధానంగా తీసుకుంది. అభివృద్ధి సానుభూతి క్రమంలో అభివృద్ధి ఎజెండాకే ప్రజలు పట్టం కడతారన్న నమ్మకం మాకుంది. జనరల్గా కాంగ్రెస్ పార్టీ ఎవరికి న్యాయం చేసింది, ఎవరికి న్యాయం చేస్తుంది, ఎవరికి న్యాయం చేయబోతుంది అనే దాని మీద యువత, అట్లాగే స్థానిక ప్రజలకు పూర్తి క్లారిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పట్ల నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ప్రజలు మాకు ఓట్లేస్తారనే భరోసా ఉంది. సరే, జనరల్గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వ్యక్తులు ఉంటారు, వ్యతిరేకమైన ఓటర్లు ఉంటారు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ప్రజల తీర్పు ఏదైతే ఉందో అది తుదిగా కాంగ్రెస్ పడుతుందన్న నమ్మకంతో నేను అక్కడ లోకల్గా పనిచేస్తున్నాను, గల్లీ ఘర్ తిరుగుతున్నాను. కాబట్టి నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ భారీ మేరతో గెలవబోతుంది. మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం లేని వాళ్ళు, వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. దాన్ని చూసి మేమేమీ పెద్దగా పరిశానం కావట్లేదు. మాకు స్పష్టమైన ప్రణాళికాబద్ధమైన ఆర్గనైజేషన్లోకి వెళ్ళిపోయాం. మా ఆర్గనైజేషన్, మా పార్టీ, మా సీఎం గారు క్యాంపెయిన్ మమ్మల్ని గెలుపు దిశ వైపు నడిపిస్తుంది. సార్, గ్రూప్ 1 విషయానికి వస్తే ఇక బుధవారం రోజు మాత్రం హైకోర్టులో హియరింగ్ ఉంది. నిరుద్యోగులు చాలామంది ఎవరైతే ఆశపడి భంగపడ్డ వాళ్ళు ఉన్నారో వారు ఇంకా భరోసాగా ఉన్నారు. దాంతోపాటు ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మీకున్న అవగాహన ప్రకారం కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? అకార్డింగ్ టు లీగల్ అంశాల ఉన్న నాలెడ్జ్ ప్రకారం కోర్టు తీర్పు మీద ప్రిడిక్ట్ చేయడం అనేది సరైనది కాదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ కొంతమంది పిటిషనర్ల మధ్య బేసికల్గా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ కోర్టు ఒక విషయం చెప్పింది, మీరు నియామకాలు జరుపుకునే అవకాశం వాళ్ళకి ఇచ్చింది. కాబట్టి కోర్టు తీర్పు ఎట్లా ఉంటుందనేది నేను ఇప్పుడే ప్రిడిక్ట్ చేయడం అనేది న్యాయపరమైన అంశాల ప్రకారం రైట్ కాదు. చూద్దాం, కోర్టు తీర్పు వచ్చినాక మిగతా విషయాలు మాట్లాడదాం. జనరల్గా వచ్చిన అభ్యర్థులందరూ మాత్రం మేము నిజాయితీగా మేము ఉన్నాం అని వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మనకు చెప్తా ఉన్నాయి. అట్లాగే ఎవరైతే పిటిషన్దారులో వాళ్ళ వాదనలు వాళ్ళకు ఉన్నాయి. కోర్టు 2 విషయాలను పరిశీలిస్తుంది. కోర్టు తీర్పు ఎట్లా ఉన్నా కూడా ప్రభుత్వం దాన్ని గౌరవిస్తుంది. కానీ అది బేసికల్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ పిటిషనర్దారుల మధ్య జరుగుతుంది. కాబట్టి కోర్టు తీర్పు ఇట్లా ఉండబోతుందని ఊహాగానాలు చేయడం అనేది మనకు లీగల్ యాక్ట్స్ రీత్యా సరైనది కాదని భావిస్తున్నాను. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పటికైనా సెలెక్ట్ అయిన వాళ్ళని ఎప్పటికైనా వాళ్ళ ఉద్యోగాలు రద్దయిపోతాయి. ఎందుకంటే గతంలో పశ్చిమ బెంగాల్ ఉదాహరణ తీసుకుంటాం, అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి. నిరుద్యోగులారా మీరేమీ భయపడద్దు, మీకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు వారు బేసికల్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాన్ని బీఆర్ఎస్, బీజేపీ తీసుకుంటుంది. ఎందుకోసం అంటే రాజకీయ పార్టీలు మాకు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వాళ్ళే కదా. కానీ మెజారిటీ విద్యార్థులు ఎవరైతే చదువుకొని రేపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మా వైపే ఉన్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఏ స్టడీ హాల్కి పోయినా, ఏ లైబ్రరీకి పోయినా, ఎక్కడికి పోయినా కూడా సిన్సియర్గా చదువుతున్న విద్యార్థుల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల భరోసా ఉంది. ఇక్కడ గతంలో డిఎస్సీలు వేసే చరిత్ర కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి పోయిన చరిత్ర కానీ, గ్రూప్స్ వేసే చరిత్ర మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి,
దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మేమున్న ప్రజాప్రభుత్వానికి ఉంటుంది. గతంలో అన్ని చిక్కులన్నీ విడదీసుకుంటూ వస్తున్నాం మేము. కాబట్టి ఈరోజు కొంత ఇమీడియట్గా నోటిఫికేషన్ రాలేదనే బాధతో కొంతమంది ఉండొచ్చు. నేను కదనట్లేదు, వాళ్ళ ఆవేదన మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ వీళ్ళే రేపు మేము నోటిఫికేషన్ల పరంపరను వేగంగా మేము వేయబోతున్న క్రమంలో, అట్లాగే క్లారిటీ తోటి జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్న క్రమంలో ఖచ్చితంగా మళ్ళీ మా ప్రయత్నాలను విద్యార్థి లోకం హర్షిస్తుందనే ఆశాభావంతో మేము ఉన్నాం. సార్ చివరి చెప్పండి సార్, ఉప ఎన్నికలు కానీ కొన్ని సమీకరణాలు చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఓటు కూడా అంటే చాలా ఓట్లు కూడా చాలా ప్రభావితం చూపే అవకాశం ఉంది. ఒకవేళ నిరుద్యోగులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్న ప్రకటన నేపథ్యంలో మీకున్న సాన్నిహిత్యం నేపథ్యంలో వారితో ఏమైనా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? వాళ్ళకి ఏమైనా హామీ కానీ మాట ఇచ్చే ప్రయత్నం చేసి ఏమైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తారా? ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలో చాలా క్లారిటీతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీని అధ్యయనం చేసి ఆ తరహాలో ఇక్కడ ఉద్యోగాలు వాటికి సంబంధించి రిక్రూట్మెంట్ చేయాలని తప్పిస్తున్న వ్యక్తి ఆయన. కాబట్టి ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తాడు. మనం కోరుకున్న టైంలోనే కోరుకున్న విధంగా మనకు బేసికల్ నిర్ణయాలు రాకపోవచ్చు, కానీ ఈ రోజు కాకుండా రేపైనా ఆ నిర్ణయాలు వస్తాయి. ఒక్కటి మాత్రం చెప్తాను నేను, అదేంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, అట్లాగే అక్కడ క్యాండిడేట్ సంబంధించిన డైనమికిజం, దాంతోపాటుగా అనేక సామాజిక సమీకరణలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి జనరల్గా బీఆర్ఎస్ బీజేపీని సపోర్ట్ చేసేవాళ్ళు లేదా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడేవాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీదే. దీన్ని నేను ఒక వర్గము, కొంతమంది వ్యక్తులు, కొన్ని అవకాశాలు రాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడించే అవకాశం అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకంగా చాలా బలంగా ఉన్నది, ఇంకా బలంగా దూసుకుపోతున్నది. డెఫినెట్గా విజయాన్ని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోబోతుంది. ఈ విజయం రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇంపాక్ట్ చూపెట్టబోతుంది. అలాగే హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ విజయంతో అనేక కార్పొరేట్ సీట్లను గెలవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేసుకోబోతుంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఓట్ చోరీ అనేది మాత్రం అది బీఆర్ఎస్ సర్కార్లో ఉన్నప్పుడే ఓట్లు తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు. కావాలంటే ఫిర్యాదు చేసుకోవచ్చు, ఫిర్యాదు చేసుకుంటే తప్పకుండా బయటపడితే. దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మాత్రం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయబోతున్నారు. తప్పకుండా అక్కడ గెలుపు అనేది మాత్రం కన్ఫర్మ్. దాంతోపాటు నిరుద్యోగులు ఏదైతే నామినేషన్లు వేయబోతున్నారో అలాగే వాళ్ళు చేసిన ప్రకటన నేపథ్యంలో మాత్రం తప్పకుండా జాబ్ క్యాలెండర్ మాత్రం తప్పకుండా ఇస్తాం. అలాగే ఉద్యోగాల ప్రకటన కూడా ఉంటుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతుంది తప్ప అనుకున్న సమయానికి కాకపోవచ్చు, కానీ తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నిరుద్యోగులకు అండగా ఉంటారు. ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తారు. కాస్త ఆలస్యమైనప్పటికీ ఆవేశపడకుండా కాస్త సహకరిస్తే మాత్రం త్వరలో జాబ్ క్యాలెండర్ రాబోతుందంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు రియాజ్ సార్. మొత్తంగా ఇది జూబ్లీహిల్స్ ఎన్నికలపైన జరుగుతున్న ఆరోపణలపైన జరుగుతున్న అంశాలపైన ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇది మొత్తంగా గ్రౌండ్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి దిశా టీవీ.